ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు ట్రెండింగ్ న్యూస్ వచ్చేసి కాపీ కొట్టాలంటే నీ తర్వాతేరా బాబు అంటున్నారు జనాలు. సో వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. సో పిల్లలకి చదువు అంటే ఎంత బద్ధకంగా మారింది అని అంటే నిజానికి చదువుకోవాలా అని చెప్పేసి చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆడుకోండి అని అంటే ముందుంటారు కానీ చదువుకోవాలి అంటే కాస్త వెనకాల వెళుతూ ఉంటారనమాట. కానీ కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోరా అంటే చక్కగా బుద్ధిగా చదువుకోవడం, సో 10 రోజులు ముందే చదువుకోవడం, ప్రిపేర్ అయిపోవడం, ఎగ్జామ్స్ సూపర్గా రాయడం కొంతమంది స్టూడెంట్స్. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, ఓకే రేపు ఉంది కదా సో గంట తర్వాత అంటే గంట ఉంది అన్నంగా చదివినా సరిపోతుందిలే, ఏదో ఒకటి రాసినా పాస్ చేసేస్తారులే అని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎలాగా అని అంటే ఓకే చదవాలా మహా అయితే పైన చదివేద్దాం లేదంటే చిట్టీలు పెట్టేద్దాం పాస్ అయిపోదాం అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఒక లెక్క, కానీ ఈ పర్సన్ అంటే నేను చెప్పబోయే పర్సన్ మాత్రం ఇంకొక లెక్క. కాపీ కొట్టడంలో తిన్న తర్వాత ఎవరైనా అసలు కాపీ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? చిట్టీలు పెట్టుకుని అండ్ దాపెట్టుకుని రాస్తూ ఉంటాం. లేదు అనంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కూడా మనం చూస్తున్నాం ఏంటి అనంటే చిట్టీలు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా క్లియర్గా కొంతమంది చూపిస్తూ ఉన్నారు. ఆ పెన్నుల్లో పెట్టుకోవడమో లేకపోతే ఎరేజర్లో పెట్టుకోవడమో లేకపోతే కాలర్లో పెట్టుకోవడమో లేకపోతే చేతిలో రాసుకోవడమో ఇదంతా కాపీంగే. సో దీన్ని మాత్రం మేము ఎంకరేజ్ చేస్తలేదు కానీ ఇలా చేస్తారని చెప్తున్నా. సో మరి ఈ పర్సన్ మాత్రం అలా కాదు, నేను ట్రెండ్ ని ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అంటున్నాడు ఈ పిల్లాడు. అసలు ఇంతకీ ఈ పిల్లాడు ఏం చేశాడు అని అంటే తన ప్యాడ్ ఉంటుంది కదా, ప్యాడ్లో సెల్ ఫోన్ పెట్టుకున్నాడంట. అది కూడా పడిపోకుండా దాని మీద మళ్ళీ గ్లాస్ పెట్టి సెల్ ఫోన్లో ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో ఆ ఆన్సర్స్ అన్ని లైన్లో పెట్టుకున్నాడట. పెట్టుకుని చక్కగా దర్జాగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడట. కూర్చుని అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని చూసుకుంటూ ఆన్సర్స్ రాస్తూ ఉన్నాడంట. టీచర్ కూడా గమనిస్తుంది, అసలు ఇంతకీ ఈ అబ్బాయి ఏంటి ఊరికే ఆ పేపర్ తీస్తున్నాడు రాస్తున్నాడు ఏంటి సంగతి అని చెప్పేసి చాలా వరకు గమనించిందంట. ఇక అలా కాదని చెప్పేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసిందంట. ఎక్కడా పేపర్ లేదు. అరే చిట్టీలు పెట్టలేదు కానీ ఎందుకు ఊరికే ఆ పేపర్ను పైకెత్తి మరీ రాస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి గమనించిందంట. గమనిస్తే తెలిసింది ఏంటి అని అంటే ప్యాడ్లో ఒక సెల్ ఉందంట. అసలు టెక్నాలజీని ఇలా కూడా వాడుకోవచ్చా అని చెప్పేసి ఈ పిల్లోని చూస్తే అర్థమైపోతుంది. సో చక్కగా అమర్చి అసలు ఎవరికి డౌట్ రాకుండా ఆ సెల్ ఫోన్ని ఆ ప్యాడ్లో పెట్టాడు చూడండి, మహానుభావుడే అనుకోవాలి. సో ఇమ్మీడియట్గా ఆ పిల్లోడిని బయటికి పంపించేసి మందలించేసి ఇంటికి పంపించేశారట. సో మరి పాపం ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి కష్టపడి మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నాడు కానీ బొక్క బోర్లా పడిపోయింది తన ప్లాన్. సో ఇదిలా ఉంటుంది మరి స్టూడెంట్స్ ప్లాన్స్ అంటే. జనరేషన్స్ పెరిగే కొద్దీ తెలివితేటలు పెరిగిపోయి ఎలా కాపీ కొట్టాలో కూడా వాళ్ళ దగ్గరే నేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు స్టూడెంట్స్ అనమాట. ఎస్ ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.